సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. జోగి రమేష్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అలా సరే, నన్ను అయితే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు. వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్, నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగమెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చా అని తిట్టినందుకు ఆయన అచ్చా అని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా అగ్రిగోల్డ్ భూములు స్వాహ. పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది. ఆవిడ జాలేసింది నిజంగా. భార్యకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మాలిన ఎదలైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు. ఏ తల్లి అయినా సరే అది ప్రతి తల్లి ఊరోళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కడే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర, ఎస్పెషల్లీ షాద్నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఇది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను. మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు, 6-7 రెట్లు పెరిగిపోయినాయి. సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో ఆ అత్యున్నత స్థాయిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ చాలా డబ్బులు కొట్టేసాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ భూములు అనంతం. ఒక జోగి రమేషే కాదు, ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పట్టిన రోగులు చాలామంది ఉన్నారు. జోగి దొరికాడు, ఇంకా చాలామంది దొరకాలి. మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా. మరి అవన్నీ కూడా 1 by 1 ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తున్నా. చూద్దాం. 150 ఇప్పుడు రోజా మీద వచ్చిందండి. ఈరోజు ఆర్కే కృష్ణదాస్ మీద కూడా మాజీ ప్లేయర్ ఫిర్యాదు చేశారు సార్, కబడ్డీ మాజీ ప్లేయర్ అని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్. వెంటనే తీసుకోవాలని చెప్పారండి. 150 కోట్లకు సంబంధించి ఇతర ధర్మన్న కృష్ణదాస్ గారు ఏంటి అందులో? అంటే ముందు చేసినట్టు ఈవిడ క్రీడా మంత్రి రోజా గారు. ఇప్పుడు ఇద్దరికి సిఐడి నోటీస్ వచ్చేసారు, మీరు ఎంక్వైరీకి రావాలి, ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కరుగా వైసీపీ అందరూ బయటకు వస్తారు. సో మరి అది డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి, అసలు బాల్ కొట్టలేకుండానే ఇరిగిపోయినాయి. అది అప్పటి నుంచి నేను రచ్చబండలో చాలాసార్లు చెప్పా, ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫార్సు, అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు. అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడా సరైన ఆట స్థలమే లేదు. మరి ఎక్కడ ఆడించారు వీళ్ళు? మనకున్న 25 జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు. సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగినమాట వాస్తవం. కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే 100 కోట్లు ఎంతో కదా. బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది. ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుల్ని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు. డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా. దాన్ని
మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.